రామోజీరావు గారి రియల్ నేమ్ ఏంటో తెలుసా? చెరుకూరి రామయ్య. అయితే వాళ్ళ అమ్మా నాన్న గారికి లేక లేక పుట్టడం వల్ల బాగా గారాబం చేశారు. అయితే స్కూల్ కి వెళ్తున్నప్పుడు స్టైల్ గా పేరుండాలని రామయ్యగా ఉన్న నేమ్ ని రామోజీరావుగా సొంతంగా ఆయన మార్చుకున్నారంట. రామోజీరావు గారికి అడ్వర్టైజింగ్ మీద బాగా ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల ఢిల్లీలో 3 సంవత్సరాలు జాబ్ చేసి 1962లో హైదరాబాద్ కి వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. అయితే మన అందరికి రామోజీరావు గారంటే గుర్తొచ్చేది ప్రియా పచ్చలు, రామోజీ ఫిలిం సిటీ. అయితే రామోజీ గ్రూప్ కింద ఈనాడు, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి షోరూమ్లతో పాటు డాల్ఫిన్ హోటల్స్ కూడా రామోజీరావు గారివే బాబాయ్. ఆయనకి 3 విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు కూడా అందుకున్నారు. అలా రామోజీరావు గారు అనేక రకాలుగా ఆయన సంస్థానాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు, ఎన్నో మంచి కార్యాలు చేసి 87 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. మీలో ఎంతమందికి రామోజీరావు గారు అంటే ఇష్టమో కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి రామోజీరావు గారు.